హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ రేస్ విత్ పుర్షి. వీకెండ్ పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్గా రిలీజ్ అయినా కూడా ఎక్సలెంట్ రివ్యూస్తో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తూ అన్ని చోట్ల సెన్సేషనల్ కలెక్షన్స్తో దుమ్ముదుమారం లేపుతున్న లోకేష్ కనకరాజన్ డీసీ మూవీ. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజుతో రీసెంట్గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల మాస్ కలెక్షన్స్ను అందుకుంటున్న వరుణ్ తేజ్లో ఎట్టకేళ్లకు మంచి కంబ్యాక్ హిట్గా నిలబడడానికి సిద్ధమవుతుంది. సో వీటి కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి విజిట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇక అన్నిటికంటే ముందు కొరియన్ కనకరాజు మూవీ గురించి మాట్లాడేదైతే డే 1 4,24,00,000 షేర్తో మొదలైన ఈ మూవీ డే 2 3,99,00,000, డే 3 3,98,00,000 దాకా అయితే కలెక్ట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద చాలా మంచిగా ఓపెన్ అయింది. ఇక ఈ మూవీ టోటల్ 3 డేస్కి గాను నైజాంలో 4 కోట్ల దాకా షేర్ని, సీడెడ్లో 1,36,00,000 దాకా అయితే షేర్ని, అలాగే ఆంధ్రలో 4,15,00,000 దాకా షేర్ అయితే కలెక్ట్ చేసింది. దీంతో ఏపీ తెలంగాణ టోటల్ షేర్ అయితే 9,56,00,000 అయితే చేరుకుంది. గ్రాస్ వచ్చేసి 15,65,00,000 అయితే చేరుకుంది. ఇది కాకుండా కర్ణాటకలో మరో 90,00,000 దాకా అయితే షేర్ని, అలాగే ఓవర్సీస్లో 1,75,00,000 దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. దీంతో కొరియన్ కనకరాజు టోటల్ 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్ అయితే 12,20,00,000కి చేరుకుంది. గ్రాస్ వచ్చేసి 21,50,00,000 అయితే చేరుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 12,50,00,000 దాకా అయితే బిజినెస్ జరుపుకోగా బ్రేక్ ఈవెన్ నెలలు 13,50,00,000 కావడంతో ఇప్పటికీ 90% రికవరీ అయితే చేసింది. సో ఇక ఈ సినిమా వర్కింగ్ డేస్ కలెక్షన్స్తో మాస్ హిట్ అవ్వడానికి సిద్ధమవుతోందనే చెప్పాలి. ఫైనలీ వరుణ్ తేజ్ గారికి అయితే గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత ఒక మంచి హిట్ పడిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి లోకేష్ కనకరాజన్ డీసీ మూవీ డే 1 ఏమీ అంచనాలు లేకుండానే చిన్నగా అయితే రిలీజ్ అయింది. కానీ ఓవరాల్గా పాజిటివ్ రెస్పాన్స్తో అన్ని చోట్ల సెన్సేషనల్ కలెక్షన్స్తో దుమారం లేపుతుందనే చెప్పాలి. ఈ మూవీ అయితే డే 3కి గాను 6 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 13 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ కేవలం డే 3లోనే ఏపీ తెలంగాణలో 3 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక దీంతో టోటల్ నైజాం 3 డేస్ గ్రాస్ అయితే 4,40,00,000 చేరుకుంది. ఇక టోటల్ ఆంధ్రలో మరో 2,50,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఏపీ తెలంగాణలో 7 కోట్ల దాకా అయితే గ్రాస్ని, 3,55,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 45,00,000 దాకా అయితే షేర్ని కేవలం ఏపీ తెలంగాణలోనే కలెక్ట్ చేయాలి. మూవీకి ఎలాగో పాజిటివ్ రెస్పాన్స్ ఉండడంతో కలెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఇది కాకుండా టోటల్ 3 డేస్కి గాను తమిళనాడులో 7,70,00,000 దాకా అయితే గ్రాస్ని, కర్ణాటకలో 3,60,00,000 దాకా అయితే గ్రాస్, కేరళలో 4,45,00,000 దాకా అయితే గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరి 1,90,00,000 దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇది కాకుండా ఓవర్సీస్లో మరో 7,15,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసి టోటల్ వరల్డ్ వైడ్కి 3 డేస్కి గాను 31,75,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే 14,45,00,000 దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవరాల్గా 19 కోట్ల బిజినెస్ జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ 20 కోట్లుగా నిలిచింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 5,50,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఎలాగో తమిళ మూవీ కావడంతో లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి ఈ మూవీ మంచి హిట్ అవుతుందనే చెప్పాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్ అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ రేస్.